కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో నుండి పలు ప్రాంతాలకు బళ్ళారి, కర్నూలు 2 నూతన బస్సు సర్వీసులను ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీపై ప్రత్యేక దృష్టి పెట్టి చాలా చోట్ల కొత్త బస్సులు, కొత్త సర్వీసులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎమ్మిగనూరు డిపోకు 25 బస్సులు అవసరం ఉంటే ఇప్పటి వరకు 14 నూతన బస్సులు తెచ్చామని, రానున్న రోజుల్లో మరో 10 నూతన బస్సులు తీసుకుని వచ్చి మరిన్ని ప్రాంతాలకు సర్వీసులు ఏర్పాటు చేసి ఎమ్మిగనూరు డిపోను మోడ్రన్ డిపోగా తీర్చిదిద్దబోతున్నామని, అలాగే త్వరలో 6 కోట్ల రూపాయలతో ఎమ్మిగనూరు నుండి కోడుమూరు వరకు రోడ్డు వేస్తున్నట్లు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి వివరించారు. రోడ్లు మాత్రం సర్వనాశనం చేశారని ఈరోజు ఇక్కడే ఉదాహరణ ఎమ్మిగనూరు టు కోడుమూరు పోయేటువంటి రోడ్డు ఏదైతే ఉందో గుంతలు పూడ్చడమే కాకుండా ఆ తర్వాత మళ్ళీ ఈరోజు శుభవార్త ఏమంటే ఆ రోడ్డుకి మళ్ళీ ఇమీడియట్గా 6 కోట్ల రూపాయల శాంక్షన్ కూడా రావడం జరిగింది. నిన్ననే కొత్త రోడ్డు మళ్ళీ ఎమ్మిగనూరు టు కోడుమూరుకు ఏదైతే ఉందో ఆ రోడ్డు కూడా ప్రారంభిస్తాం అతి త్వరలోనే. ఎక్కడెక్కడైతే ఈరోజు గుంతలమయంగా రోడ్లనే కాకుండా రవాణా వ్యవస్థని సర్వనాశనం చేసిన ప్రభుత్వం గతంలో అయితే ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కూటమి ప్రభుత్వం ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రులుగా ఏదైతే చేస్తున్న ప్రతి చర్య ఆర్టీసీకి మళ్ళీ పూర్వవైభవం తెచ్చే విధంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఈ డిపోకు మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. 23 ఈరోజు బస్సులు ఇక్కడితోనే ఆగకుండా ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఒక 10 నుంచి 15 బస్సులు మన ఎమ్మిగనూరు డిపోకు వచ్చేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి వర్యులకు, అదేవిధంగా రవాణా శాఖ మార్చులు రాంప్రసాద్ రెడ్డి గారికి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ డిపో ఏదైతే గతంలో ఉన్నటువంటి వైభవాన్ని చేకూర్చేంత వరకు ఈ రకంగా మొత్తం కూడా మనం బస్సులు, అదే రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని విధాల మేలు చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే